2024 మార్చి 14వ తారీఖు లోపు మీకు ఆధార్ కార్డ్కి ఈ రెండు డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేయకపోతే మాత్రం మీకు ఆధార్ కార్డ్ అనేది 100కి 100% సస్పెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మనం ₹1 కూడా పే చేయకుండా మన ఉదయ్ సంస్థ వారు ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ మనకు డేట్ అనేది పొడిగిస్తారో లేదో కూడా తెలియదు. సో ఈ రోజు ఈ వీడియో మనమైతే మరి మన యొక్క ఆధార్ కార్డ్కి ఏ డాక్యుమెంట్స్ అని మనం అప్లోడ్ చేయాలి, దీనికి ఫుల్ ప్రాసెసింగ్ ఏంటి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, సో మీరైతే సెర్చ్ బార్లోకి వచ్చేసి మై ఆధార్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు డైరెక్ట్గా ఇలా అఫీషియల్ వెబ్సైట్ మీకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక అఫీషియల్ వెబ్సైట్ మీరు కనుక ఫైండ్ అవుట్ చేయలేకపోతే మాత్రం మన వీడియో డిస్క్రిప్షన్ అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు కనుక ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ మనకైతే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మన స్టార్టింగ్లో మై ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జస్ట్ అలా మౌస్ని మనం అలా డ్రాగ్ చేసేసాలి ఇక్కడ. సో ఇక్కడ మనకు అప్డేట్ యువర్ ఆధార్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని డౌన్లో డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే లేట్ చేయండి, క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే మనల్ని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. కాస్త మనం డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మన రెడ్ మార్క్లో ఇచ్చారు డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి. క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని మన డౌన్లో రెడ్గా ది సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/3/2024 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క అర్థం ఏంటంటే మీకు ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ అనేది మనం ఫ్రీగా చేసుకోవడానికి మనకు 2 రోజులు మాత్రం అవకాశం ఉంది. అంటే మనకు ఈ 2024 మార్చి 14వ తారీఖు వరకు మాత్రం మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లేకపోతే మనం ఈ డేట్ కనుక మనకు ఎండ్ అయింది అనుకోండి, సో మనకు ప్రీవియస్లో ₹50 ఛార్జ్ చేసి మనకు అప్డేట్ చేసేవాళ్ళు. సో మనకు చాలామంది అప్డేట్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో మన ఉదయ్ సంస్థ వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనం అప్డేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఒకవేళ మనకు కనుక ఈ డేట్ కనుక ఎండ్ అయితే మాత్రం ఒకప్పుడు ₹50 పెట్టారు కదా, సో మనకి ఈసారి 100 పెట్టచ్చు, ₹1000 కూడా పెట్టచ్చు అనమాట. సో మనం చెప్పలేము పాన్ ఆధార్ లింక్ ఎలా ఉందో, సో ఇలా దీనికి కూడా అన్ని లింకులు అప్డేట్లు అన్నీ కూడా పెడుతూ ఉన్నారన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే ఇక్కడ యారో మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో కూడా అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు. ఎండింగ్ డేట్ కూడా మనకు చూపిస్తూ ఉంటారు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లిక్ టు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మనకు నెక్స్ట్ పేజ్లో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీద అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డౌన్లో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని మనం ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. మనం డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయబోయే ముందుగా మనం 2 విషయాలు తెలుసుకోవాలండి. ఆ 2 విషయాలు ఏంటంటే, మనం ఏదైతే 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నామో మనం ఏ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేస్తే ఓకే అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకొని మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే ఒక లిస్ట్ అయితే ఇస్తాను. ఐడెంటిటీ ప్రూఫ్ కింద మనం ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలో ఇక్కడ నేను చెప్తాను అనమాట. పాస్పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డ్, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇష్యూ చేసిన సర్టిఫికేట్, తర్వాత మీ యొక్క బ్యాంక్ ఏటీఎం కార్డ్, తర్వాత క్రెడిట్ కార్డ్, తర్వాత మీ యొక్క పెన్షన్ కార్డ్, తర్వాత మీకు ఫ్రీడమ్ ఫైటర్ అయినట్టే దానికి ఫోటో, తర్వాత పాస్బుక్ ఆఫ్ కిసాన్, తర్వాత మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్, ఈపీఎఫ్ఓ సంబంధించి కార్డ్, జాబ్ కార్డ్, సో వాట్ ఎవర్ అనమాట. మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా సరే, మీకు హ్యాండిక్యాప్డ్ సంబంధించి, సో వాట్ ఎవర్ అనమాట, మీకు మీ పేరు మీద ఏదైతే బిల్ ఉందో దాన్ని మీరైతే ఒక ప్రూఫ్ కింద మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లిస్ట్ మొత్తం చూడండి ఒకసారి, మీరు చదువుకోండి, వీడియో మొత్తం లెంత్ అయిపోతుంది అనమాట మొత్తం చదివితే. తర్వాత మనకు అడ్రస్ ప్రూఫ్ కింద కూడా మనమైతే మరో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాస్బుక్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంటు, తర్వాత రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించి, తర్వాత పెన్షనర్ కార్డు, ఫ్రీడమ్ ఫైటర్ కార్డు, కిసాన్ పాస్బుక్, సో వీటికి సంబంధించింది అనమాట. ఈపీఎఫ్ఓ సంబంధించి అన్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాం కదా. ఫస్ట్లో మనం ఏం చేసాం, రేషన్ కార్డు అప్లోడ్ చేసాం అనుకోండి, సెకండరీ కింద మనం రేషన్ కార్డు అప్లోడ్ చేయకూడదు అనమాట. మీరు బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, దీనికి సంబంధించి బిల్ కావచ్చు, మీరు డిఫరెంట్గా అప్లోడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏదో అప్లోడ్ చేస్తారో సెకండరీ కూడా మనం సేమ్ అప్లోడ్ చేయకూడదు, డిఫరెంట్గా మనం అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చెప్పాను. సో అప్లోడింగ్ ప్రాసెసింగ్ అనేది చేయడానికి ఈ వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుందండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట. సో మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు చేసాము, సో ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినా పర్లేదు, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన సరే, సో ఇక్కడ మీకు ఒక వీడియో చేశాను చూడండి.
ఆధార్ అప్డేట్కు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానం అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను నేను. సో మీరైతే ఈ వీడియో చూసి మీరైతే అప్డేట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫోన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.